తిరుపతి ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంసీఏ జూనియర్లను సీనియర్లు వేధించారు. డి బ్లాక్ హాస్టల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రాజు, మనం చూస్తున్నాం నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చర్చ జరుగుతుంటే మరోవైపు మిగతా యూనివర్సిటీలో సైతం అదే పరిస్థితి కొనసాగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో గత 10 రోజులుగా ఈ ర్యాగింగ్ భూతం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా డి బ్లాక్ లో అలా ఎంసీఏ సంబంధించిన విద్యార్థులు సీనియర్లు జూనియర్లను వేధిస్తూ వచ్చారు. ఈ ఘటన 2-3 రోజుల నుంచి సీరియస్ కంటిన్యూ జరుగుతున్నట్లు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు సైతం డి బ్లాక్ లోకి వెళ్లి విచారణ చేయడం జరిగింది. ముగ్గురు సీనియర్లను గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఆ ముగ్గురు సీనియర్లను వారిపై చర్యలు తీసుకోవాలని కూడా యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఏదైతే డి బ్లాక్ లో అంటే ర్యాగింగ్ జరగడానికి ప్రధానంగా అధికారుల వైఫల్యమే అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే బ్లాక్ లో జూనియర్లు సీనియర్లను ఒకే చోట ఉంచడం వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ పునరావృతం అవుతున్నాయని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు యూనివర్సిటీ అధికారులకు డి బ్లాక్ లో సీనియర్లను జూనియర్లను ఉంచకుండా సీనియర్లను కానీ ఇటు జూనియర్లను ఎవరన్నా ఒక విభాగం వాళ్ళనే ఉంచితే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. అదే డి బ్లాక్ కు సీనియర్లు జూనియర్లు కూడా మెస్ కూడా ఒకటే ఉంది. అంటే సీనియర్లు జూనియర్లు ఒకటే చోట కలుస్తుంటారు కాబట్టి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారం రోజులుగా, ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ కోర్సు సంబంధించి ఎంబీఏ ఎంసీఏ కు మొదటి ఇయర్ కు సంబంధించి 20 రోజుల క్రితం క్లాసులు ప్రారంభమై కొత్తగా వచ్చినటువంటి విద్యార్థుల పట్ల సీనియర్లు వేధింపులు ప్రారంభించారు. ముఖ్యంగా ఈవినింగ్ పూట చొక్కాలు ఇప్పి సెల్యూట్ చేయాలనేసి ఒత్తిడి చేయడంతో జూనియర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు యాంటీ కమిటీలు అనేసి పేరుకు బోర్డులు ఉన్నప్పటికీ ఆ దిశగా అవగాహన కల్పించడం జూనియర్లు. మధు, మరి ఎంత జరుగుతున్నా కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది? విద్యార్థుల డిమాండ్ ఏంటి? విద్యార్థుల డిమాండ్ ఒకటే, డి బ్లాక్ లో ఖచ్చితంగా జూనియర్లను సీనియర్లను విభజించాలి. ఖచ్చితంగా ఇద్దరిని అక్కడే ఉంచడం వల్ల ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయి. ఇదే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు సైతం విచారణ జరుపుతున్నాము, ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే 4 రోజులుగా చోటు చేసుకుంటుందో దాని మీద కూడా విచారణ జరిపిస్తాము. ఇప్పటికే 3 విద్యార్థులు సీనియర్లను గుర్తించడం జరిగింది. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నాగరాజు. ఓకే, థ్యాంక్ యూ మధు, అప్డేట్స్ అందించినందుకు.